అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2 ది రూల్. ఈ సినిమా విడుదల కోసం వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. 3 ఏళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప ది రైజ్ అనే సినిమా నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో అదరగొట్టింది. ఇందులో పుష్ప 2 మీద నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి భారీ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే, సినిమా మేకర్లు ముందుగా వాళ్ళు ప్రకటించినట్లుగానే ఈ సినిమాని సరైనటువంటి తేదీకి రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి చూసిన టీజర్స్, గ్లిమ్స్, పోస్టర్స్ అంటూ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఇండియాలోని అన్ని రికార్డులు బద్దలు కొడుతుందనే అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి కీ అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా పుష్ప 2 ది రూల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో రూమర్లు వస్తుండగా ఇప్పుడు ఒప్పందం ఖరారైంది. ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ డిమాండ్ కనిపిస్తోంది. టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్ ఇప్పుడు వరకు కల్కి గాని, బాహుబలి గాని, దంగల్ గాని, అట్లాగే కేజీఎఫ్ గాని, RRR గాని ఇలాంటి ఏ సినిమాకి చెల్లించినటువంటి భారీ అమౌంట్ తో పుష్ప 2 కొనుగోలు చేశారు. అంటే ఆ రికార్డులు అన్ని బద్దలు కొట్టింది రిలీజ్ కు ముందే పుష్ప 2 సినిమా. అన్ని భాషలు కలిపి పుష్ప 1 కూడా రికార్డు కూడా బద్దలు కొట్టినట్టు. అన్ని భాషలు కలిపి ఈ సినిమా పుష్ప 2 హక్కులు ఏకంగా 270 కోట్లకి ఈ రైట్స్ నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో పుష్ప 2 ది రూల్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలో ఏ సినిమా స్ట్రీమింగ్ రైట్లు కూడా ఇప్పటి వరకు ఇంతగా ఖర్చు పెట్టలేదు. ఇదిలా ఉంటే పుష్ప 2 మేకర్స్ ఎప్పటికప్పుడు గ్లిమ్స్, సాంగ్స్, ప్రోమో అంటూ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన 2 పాటల అభిమానులు మంచి ఆదరణ పొంది. ఈ భారీ బడ్జెట్ మూవీ మైత్రి మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యార్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, ఫాద్ ఫాసిల్ విలన్ గా, ధనుంజయ్, జగదీష్ ప్రతాప్ భండారి, రావు రమేష్, అజయ్ సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. 2021 డిసెంబర్ రిలీజ్ అయిన పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అల్లు అర్జున్ యాక్టింగ్, మేనరిజమ్స్, స్వాగ్ ఇవన్నీ కూడా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఈ పాత్రకి నేషనల్ వైడ్ గా గుర్తింపు రావడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కి గుర్తింపు వచ్చింది. పుష్ప 2 కూడా అదే లెవెల్లో హిట్ కొడుతుంది అని ఫ్యాన్స్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలో ఈ సినిమా హక్కుల్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక హిందీలో అనిల్ తడాని ఈ సినిమాకి 200 కోట్లు ఖర్చు చేసి హక్కులు కొనుగోలు చేశారు. అది కూడా అడ్వాన్స్ బేసిస్ మీద. అంతేకాకుండా మ్యూజిక్ కూడా భారీ రేటు పలికింది. టీసీఈ సంస్థ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ హక్కుల్ని 60 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది కూడా ఒక రికార్డేనని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే నాన్ థియేట్రికల్ 1000 కోట్లకు పైగా రిలీజ్ కు ముందే బిజినెస్ జరిగిందనే టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశ సినీ చరిత్రలో ఈ బిజినెస్ అత్యధికమని నేరుగా బాలీవుడ్ జనాలే ఒప్పుకుంటున్నారు. సో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి పుష్ప 2 డిసెంబర్ నెలలో 6వ తారీఖు విడుదలకు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని భారీ డిమాండ్ పలుకుతోంది. టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సంస్థ ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకి వెచ్చించినంత పెట్టి మరీ పుష్ప 2 హక్కుల్ని కొనుగోలు చేస్తుంది. సుమారు 275 కోట్ల ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలో ఈ సినిమా హక్కుల్ని 270 కోట్ల వరకు కొన్నారు.